హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం లిటిల్ హార్ట్స్ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటూ ద వీడియో. ఈ మూవీలో మెయిన్ కాస్ట్ చూసుకున్నట్లయితే మౌలి అండ్ శివాని మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. వీళ్ళతో పాటు రాజీవ్ కనకాల కూడా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ డైరెక్టెడ్ బై సాయి మాతా. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ ఈటీవీ విన్లో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే ఈ స్టోరీ మొత్తం కూడా 2014-15 టైమ్స్లో జరుగుతున్నట్టు చూపిస్తారు. అందులోని మౌలి ఇంటర్ అయిపోతుంది, ఎంసెట్ రాస్తుండగా ఎంసెట్లోనేమో రాంగ్ బబ్లింగ్ చేస్తాడు. దానివల్ల ఏంటంటే ఎంసెట్ సీట్ రాదు, ఇంజనీరింగ్ సీట్. దానికోసం అని చెప్పి లాంగ్ టర్మ్ ట్యూషన్లో జాయిన్ చేస్తారు. అదే టైంలోని అక్కడే ఇంకొక అమ్మాయి కూడా ఉంటుంది. సో వీళ్ళిద్దరి మధ్య లవ్ ఎలా ఏర్పడింది, వీళ్ళ లవ్ స్టోరీ సక్సెసా ఫెయిల్యూరా అన్నదే మిగతా స్టోరీ. ఈ మూవీ మొత్తం 2 hours 5 minutes 10 minutes అలా ఉంటుంది. అండ్ ఈ మూవీ మొత్తం చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని చెప్పి డివైడ్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇది టోటల్గా ఒక యూత్ఫుల్ టైప్ ఆఫ్ మూవీ. సో ఓవరాల్ మూవీ కూడా ఎంగేజింగ్గా అనిపిస్తుంది. అండ్ మెయిన్గా చాలా ఫన్ థింగ్స్ ఉంటాయి కదా, ఆ ఫన్ థింగ్స్ అన్నీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటాయి. మనం రెగ్యులర్గా వేసుకునే జోక్స్ కానివ్వండి, నార్మల్గా యంగ్స్టర్స్ మీమ్స్ మాట్లాడుకోవడం ఇలా ఉంటాయి కదా. సో అలాంటివన్నీ కూడా మనకి ఈ మూవీలో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు కూడా ఉంటాయి. సో దీన్ని మనం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని కూడా అనుకోలేము. అండ్ ఇందులో పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకోవాలి. డెఫినెట్లీ కాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా బాగా చేశారు. మెయిన్గా మౌలితో పాటు ఇంకో ఫ్రెండ్ ఉంటాడు తను, అండ్ హీరోయిన్ ఎవరైతే శివాని, వీళ్ళందరూ కూడా చాలా చాలా బాగా చేశారు. అండ్ నాకు రాజీవ్ కనకాల క్యారెక్టర్ కూడా నచ్చింది. మౌలి ఫాదర్గా చేశారు అండ్ ఆయన కూడా చాలా బాగా చేశారు. ఎలా అయితే 90s వెబ్ సిరీస్లో శివాజీకి మంచి నేమ్ వచ్చిందో, రాజీవ్ కనకాలకు కూడా మంచిగా అనిపిస్తుంది ఈ క్యారెక్టర్. అంటే గుర్తుండిపోతుంది అందరికీ అంటారు కదా, సో అలా గుర్తుండిపోతుంది ఈ క్యారెక్టర్ షూర్గా. సో ఇది కూడా బాగుంది. అండ్ ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, ఆబ్వియస్లీ ఇది టీనేజర్స్కి కానివ్వండి, యంగ్స్టర్స్కి కానివ్వండి, వాళ్ళకి ఎక్కువ నచ్చుతుంది. మ్యాక్సిమం నచ్చవచ్చు. ఎందుకంటే రీసెంట్గా మనం చూసాం బేబీ టైప్ ఆఫ్ మూవీస్ కానివ్వండి, లేదా ఉప్పెన, ఈ టైప్ ఆఫ్ లవ్ స్టోరీస్ అన్నీ యంగ్స్టర్స్ని బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో మలయాళం ఇండస్ట్రీ, చాలా ఇండస్ట్రీస్లో ఇవే మూవీస్ ట్రై చేస్తున్నారు. సో ఈ మూవీ కూడా అందుకే బాగా క్లిక్ అవుతుంది, అందరికీ బాగా నచ్చే అవకాశాలు అయితే బాగా హెవీగా ఉన్నాయి. ఈవెన్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నచ్చుతుంది, ఎందుకంటే ఇందులో వల్గారిటీ అలాంటి ఏం లేదు. హ్యాపీగా ఏదో నవ్వుకోవడానికి, ఒకప్పుడు KBL కొత్త బంగాల్లో ఒక మూవీ ఎలా అయితే చూసారో జస్ట్ చూస్తూ ఫన్గా ఎంజాయ్ చేయడానికి, సో ఈ మూవీ కూడా అలాగా ఎంటర్టైనింగ్గానే ఉంటుంది. ఇప్పుడు మనకి కరెంట్లీ ఈటీవీ విన్లో వచ్చింది, 1 month అయింది మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి. సో మీరు చూడాలనుకుంటే ట్రై చేయండి. నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే ఓకే ఆ ఫన్ అయితే కొన్ని ప్లేసెస్లో బాగా వర్కౌట్ అయ్యింది అనిపించింది. అండ్ స్టోరీ ఎనీవే ఇట్ ఈస్ రొటీన్ స్టోరీ, ఏం ఉండదు. స్టోరీ మొత్తం రొటీన్గా జరిగే ఒక లవ్ స్టోరీ, అంతకుమించి ఏమి లేదు. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఈటీవీ విన్లో అవైలబుల్గా ఉంది, ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్.